అనంతపురం జిల్లా తాడిపత్రి ఆర్టీసీ బస్ డ్రైవర్పై దాడి కలకలం రేపింది. తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తాడిపత్రి నుంచి గుత్తికి బయలుదేరి వెళ్లే సమయంలో జక్కల చెరువు వద్ద డ్రైవర్ అనిల్ కుమార్, కండక్టర్ బాలచంద్రపై ప్రయాణికులు దాడి చేశారు. దీంతో తాడిపత్రి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సేవలు ఆపి నిరసనకు దిగారు. సంఘటనపై డిపో అసిస్టెంట్ మేనేజర్ నందిని ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సమ్మెతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాడిపత్రి ఆర్టీసీ బస్ డ్రైవర్పై ప్రయాణికులు దాడి చేశారు. ఇక ప్రయాణికుల తీరుపై తాడిపత్రి ఆర్టీసీ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. సేవలు ఆపి తాడిపత్రి ఆర్టీసీ సిబ్బంది నిరసనకు దిగారు. ఇక బస్సుల నిలిపివేతతో ఒక్కసారిగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, అనంతపురం జిల్లా తాడిపత్రి డిపో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కొందరు దాడి చేయడంతో ఈ రోజు తాడిపత్రి డిపోలో బస్సులన్నీ నిలిచిపోయాయి. నిన్న ఉదయం తాడిపత్రి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తాడిపత్రి నుంచి గుత్తికి ప్రయాణికులతో నిండిపోయి వెళ్తుండగా మధ్యదారిలో కొందరు విద్యార్థులు బస్సును ఆపి ఎక్కే ప్రయత్నం చేశారు. అయితే బస్సు ఫుల్ గా ఉంది అన్నట్టు డ్రైవర్ అనిల్ కుమార్ వాళ్ళని ఎక్కించుకోలేదు. ఫుట్పాత్ పై నిలబడి ప్రయాణం చేస్తామంటే చాలా ప్రమాదకరం, వద్దని వారించేసి ఆయన ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే సాయంత్రం మళ్ళీ అదే బస్సు తిరిగి గుత్తి నుంచి తాడిపత్రికి వస్తుండగా ఆ విద్యార్థులు కాపు కాచి ఎవరైతే ఉదయం డ్రైవర్ కండక్టర్ తో గొడవ పడ్డారో ఆ విద్యార్థులే కాపు కాచి ఆ బస్సు ఆపే ప్రయత్నం కూడా చేశారు. అయితే బస్సు డ్రైవర్ ఆపితే అతనితో గొడవ పడడం జరిగింది. అయితే అప్పుడు కూడా రిటర్న్ ఎక్కే ప్రయత్నం చేశారు. అయితే ఆ బస్సులో అమ్మాయిలు, మహిళలతో నిండిపో ఉండడం వల్ల డ్రైవర్ వాళ్ళని ఎక్కించుకోలేదు. అయితే ఆ విద్యార్థులు ఆగ్రహంతో వారి పేరెంట్స్ సమాచారం ఇచ్చి బంధువులు, స్నేహితులు, ఆ గ్రామస్తులతో కలిసి ఆ బస్సును ఫాలో అయ్యి జక్కల చెరువు గ్రామం వద్ద బస్సును ఆపి డ్రైవర్ అనిల్ కుమార్, కండక్టర్ బాలచంద్రపై దాడి చేయడం జరిగింది. దీంతో తాడిపత్రి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డిపో అసిస్టెంట్ మేనేజర్ నందిని వద్ద నిరసన వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై ఆమె నందిని మేనేజర్ సరైన రీతిలో స్పందించలేదనేసి బస్సు డ్రైవర్, కండక్టర్లు వాపోయారు. అదేవిధంగా ఆర్టీసీలో ఎవరైతే కాంట్రాక్ట్ గా పనిచేస్తుంటారో డ్రైవర్లు వాళ్ళ పట్ల చిన్న చూపు ఉందనేసి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు దాంతో బస్సు డ్రైవర్లు, కండక్టర్లు తాడిపత్రి డిపో నుంచి బస్సులు బయటికి తీయకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ విద్యార్థుల పైన, గ్రామస్తుల పైన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఈ బస్సులు ఏదైతే కదలడం లేదు, దాంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు వాళ్ళతో చర్చలు జరిపి ఇప్పటికైతే సముదాయించినారు, కేసు పెట్టారు కాబట్టి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో ఇప్పుడు బస్సులు కదులుతున్నాయి. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సూర్య. తాడిపత్రి నుంచి గుత్తి డిపోకు ఎయిర్ బస్ డ్రైవర్గా వెళ్తున్నాను. నిన్న పొద్దున్నే పోయేటప్పుడు బండి ఓవర్ఫుల్గా ఉన్న ద్వారా అదే పిల్లలకే దిగి చెప్పాను, బాబు వెనకలంగా 2 బస్సులు ఎంటీ బస్సులు వస్తున్నాయి, దాంట్లో వెళ్ళండి అని చెప్పినాను. అప్పుడు నన్ను వెళ్ళేటప్పుడు కూడా బ్యాడ్ లాంగ్వేజ్ వాడినారు. నేను వచ్చేసాను. మళ్ళీ సాయంకాలం అదే రిటర్న్ తిరుక్కొని వచ్చేటప్పుడు అదే మాట చెప్పాను. నా బండి అప్పటికి కూడా నా బండి ఫుల్ అయి ఉన్నది. ఉన్నా కూడా బాబు మీకు 2 బండ్లుగా ఉన్నాయి, దాంట్లో వెళ్ళండి, హౌస్ఫుల్ అయింది, కింద పడితే నా మీదకి వస్తారు, ఏదన్నా కూడా అన్నీ ఎక్కువ అవుతాయి అని చెప్పినాను. లేదు, మేము రాత్రి 10 అయినా కూడా ఇదే బస్సులోనే వస్తాము, అది ఇది అన్నారు. అది కాక ఆ బస్సులో కాలేజ్ లేడీస్ పిల్లలు ఉన్నారు. అది ఇంక వాళ్ళ కోసం వస్తున్నారు, ఇంకోరి కోసం నాకైతే తెలియదు సార్. వాళ్ళు వచ్చి ఫుల్ ఓవర్ఫుల్ అయినప్పుడు నేను కదిలిస్తాను, ఎక్కుతామంటే ఎక్కండి, మీరు ఆడెక్కుతారు లేదో ఎక్కండి అని నిలబెట్టాను. బస్సు ఆటికైనా నిలబెట్టింటే వాళ్ళు ఏమన్నారు, వీళ్ళని లోపల కంపెనీ చేయండి అంటే పంపించేకి లేదు, ఫుల్ ఫుట్పాత్ మీద నిలబడినారు అని నేను బండి మూవ్ చేశాను సార్. మూవ్ చేసి వచ్చినాక వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళంతా కలుసుకొని వచ్చి జక్కల చెరువు స్టాప్ కాడ నిలబెట్టి నన్ను దాడి చేశారు సార్. వెంటనే వచ్చి